అంటే మోక్షములో దేహం అనేటువంటిది లేదు. ఇది బ్రహ్మసూత్రంలో చెప్తాడు. తదేతత్ తత్ ఏతత్ తదేతత్ అశరీరత్వం మోక్ష. తత్ అది, ఏతత్ ఇదే, ఏది అశరీరత్వం. కాబట్టి శరీరం ఉన్నప్పుడు కూడాను శరీరం లేనివాడుగా ఉండడం ఇది ఆత్మకే సాధ్యం, కానీ మరొకటి సాధ్యం కాదు. కనుక యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. క్లియర్? నెక్స్ట్, తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యః యోగా నిర్విణ్ణ చేతసా. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. యోగ సంజ్ఞితం. దుఃఖ సంయోగ వియోగం. తం విద్యాత్ అడా విద్యా దుఃఖ. కాబట్టి దూకి ఒత్తు కూడా ఉంది కదా నాయన, దు. అందువల్ల విద్యాత్ సంధి. దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. పెద్ద యూసేజ్ ఇది. ఇది గ్రామర్ పెద్ద పాయింట్. మళ్ళీ నాయన, యోగానికి ఒక ప్రత్యేకమైనటువంటి డెఫినేషను భగవంతుడు కృష్ణుడు. అంటే యోగానికి అనేకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. యోగ చిత్తవృత్తి నిరోధ పతంజలి యోగ దర్శనం. అట్లాగే జీవ బ్రహ్మైక్యం, జీవైశ్వరైక్యం, ఈశ్వరుడు జీవుడు ఒకటే అనేటువంటిది కూడా యోగం. కానీ ఈయన చెప్పేది ఏంటంటే దుఃఖ సంయోగ వియోగం. దుఃఖ సంయోగ వియోగం అంటే దుఃఖై సంయోగ దుఃఖ సంయోగ తేన వియోగ దుఃఖ సంయోగ వియోగ. దుఃఖై సంయోగ దుఃఖేన సంయోగ అంటే దుఃఖంతో కలవడం దుఃఖ సంయోగం. సంయోగం మీకు తెలుసు కదా, అసోసియేషన్. ఇది దుఃఖ సంయోగం, దాని నుంచి వియోగం. ఇది యోగ సంజ్ఞితం. దుఃఖ సంయోగ వియోగం యోగ ఇత్యేవ సంజ్ఞితం. విపరీత లక్షణేన విద్యాత్ విజానీయాత్ ఇది. కొద్ది గ్రామర్లే, ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు వరకు ఎన్ని నేర్చుకున్నారు మీరు వ్యాకరణాలు, దాని ఇదొకటి చిన్నది. కాబట్టి ఈయన యోగానికి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, స్వామి యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి చెప్పిన, యోగం అంటే జీవ బ్రహ్మైక్యం అని మరొకరు చెప్పిన, ఇది మన యోగ వాసిష్టంలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దుఃఖంతో కలిసి ఉండడం ఉందే, దాని నుంచి విడిపోవడం పెద్ద లిటిగేషన్ కదా. నాకు తెలియక అడుగుతా, దుఃఖ సంయోగ వియోగం కంటే దుఃఖ వియోగం అంటే పోలా ఏనాయన? అది విషయం. ఎందుకని యోగానికి ప్రత్యేక నిర్వచనం ఇవ్వదలుచుకున్నాడు, కారణం ఉంది. అందుకని ఇటువంటి దాన్ని విపరీత లక్షణంలో చెప్పాలి, విపరీత లక్షణంలో చెప్పాలి. అందుకని అట్లా చెప్పాడు. కాబట్టి దుఃఖ సంయోగ వియోగం యోగ, దిస్ ఈజ్ ది డెఫినేషన్. యోగ సంగీతం అంటున్నాడు కదా, దానికి పేరు యోగం అని పేరు. దేనికి? దుఃఖంతో కలిసి ఉండే దాని నుండి విడిపోవడం ఏదైతే ఉందో, దుఃఖ సంయోగ వియోగ ఏదైతే ఉందో అది యోగ సంజ్ఞితం. కాబట్టి దుఃఖై సంయోగ దుఃఖ సంయోగ తేన వియోగ దుఃఖ సంయోగ వియోగ ఇది. అంటే ఏంటి స్వామీజీ ఇది? చాలా కన్ఫ్యూజన్ కూడా ఉందని. ఏం లేదు నాయన, ఒకదాని యొక్క అర్థం మనకు చక్కగా స్పష్టంగా తెలుస్తూ ఉందనుకోండి, ఇది అని తెలుస్తూ ఉంది. అలా తెలుస్తూ ఉండేదానికి ఇంకొక విపరీతమైనటువంటి అర్థం చెప్పినప్పుడు అంటే అర్థం తెలుస్తూ ఉంది, అలా స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తూ ఉండేటువంటి అర్థానికి ఇంకొక విపరీతమైనటువంటి అర్థం చెప్పినప్పుడు ఆ అర్థం ఏదైతే ఉందో అది విపరీత లక్షణం
అనేటువంటి వృత్తి చేత చెప్పబడింది అని అర్థం. అంతే, ఇంకేం లేదు. సింపుల్. అర్థం కాలేదులే, నాకు తెలుసు. కానీ విపరీత లక్షణం అంటే చెప్తాను అని అర్థం. కాబట్టి ఇక్కడ అందువలనే విపరీత లక్షణంలో చెప్తున్నాడు గనక దుఃఖ వియోగం అనకుండా దుఃఖ సంయోగ వియోగం. ఏంటది? యోగం అని విపరీత లక్షణం చేత చెప్పబడింది. కాబట్టి ఆ డెఫినేషన్ యోగం అనేటువంటిది ఏదైతే నిర్వచనం ఉందో అది విపరీత లక్షణం చేత చెప్పబడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్తాను. ఇప్పుడు ఒక నది దగ్గరికి వెళ్ళాము నాయన. లేము, చాలా కాలంగా లేము, ఒక 5-6 సంవత్సరాలుగా వచ్చాము. మన ఊరు పక్కనే కదా నది, చూద్దామని పోయినాము. చూస్తే అక్కడేమి నీళ్లు లేవు. అంటే ఎంత ఉన్నాయంటే మనం పాదం పెడితే పాదం కూడా మునిగేటట్లేదు. ఆ చీల మండలం వరకు వస్తుండే నీళ్లు. క్లియర్? అప్పుడు దాన్ని చూసి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో అంటాడు, వా ఏదా మరి ఎన్ని నీళ్లున్నాయి, ఎక్కడ మునిగిపోతామో అన్నాడు అనుకోండి. అది విపరీత లక్షణం. ఇప్పుడు అర్థమైంది మీకు? అబ్బా ఎన్ని నీళ్ళు అయ్యా బాబు, ఎక్కడ మునిగిపోతామో మనం అని అంటే అసలు నీళ్ళే లేవు అని అర్థం. క్లియర్? అట్లాగే 10 చెట్లు వరుసగా దూసుకుంటూ పోయాం. 10 చెట్లలో 9 చెట్లలో కొబ్బరికాయలు ఫుల్గా ఉన్నాయి. ఆ తర్వాత చెట్టు దగ్గర పోయాం, ఒక్క కాయ లేదు. అప్పుడు అంటాడు, అబ్బా ఎన్ని కాయలు ఉన్నాయా, ఇవన్నీ ఎప్పుడు కొయ్యాలబ్బా, ఎంత టైం పడుతుంది అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ కాయే లేదు అని అర్థం. దీన్ని విపరీత లక్షణం అంటారు. కాబట్టి వాస్తవం చెప్పాలంటే యోగ వియోగం నాకు అర్థమైంది. అది దుఃఖం ఏంటంటే దుఃఖ వియోగం నాయన. యోగ వియోగం, దుఃఖ వియోగం. కాబట్టి దుఃఖ వియోగం అనేది చెప్పాలి. కానీ దుఃఖ సంయోగ వియోగం అని అంటున్నాడు అని అంటే ఇది యోగానికి డెఫినేషన్ ఇవ్వడానికి. దీన్ని వ్యతిరేక లక్షణం అంటారు. కాబట్టి వ్యతిరేక లక్షణం చేత ఇది చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఇత్యేవ సంజ్ఞితం, దాన్ని ఆ విధంగా యోగం అని పేరు పెట్టడం. దేనికి? దుఃఖ సంయోగ వియోగం యోగ. ఇత్యేవ సంజ్ఞితం విపరీత లక్షణేన విద్యాత్. విద్యాత్ అంటే విజానీయాత్, తెలుసుకో. విద్యాత్ తెలుసుకో, విజానీయాత్ అని తెలుసుకో నువ్వు. కాబట్టి యోగం అంటే ఏంటంటే దుఃఖ సంయోగ వియోగం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యోగానికి డెఫినేషన్ ఇది. ఇది యోగానికి డెఫినేషన్ కనుక దుఃఖం ఎక్కడైతే ఉందో ఇది. రెండు నేర్చుకోవాలి ఈరోజు మీరు. ఒకటి ఇది ఇప్పుడు విన్నది, ఇదేమిటంటే ఏంటి? విపరీత లక్షణం. తర్వాత రెండవది అన్వారంభం అని ఉంది. అన్వారంభం అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యోగాన్ని గురించి చెప్పేశాడు ఆయన మనకు. యోగం చెప్పాడు, యోగం ఎలా చేయాలో చెప్పాడు, ఆసనాలు చెప్పాడు, దానికి తీసుకోవాల్సిన ఆహారాలు చెప్పాడు. ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు చివరికి వచ్చేటప్పుడు ఈ యోగం యొక్క ఫలం ఏంటి, ధ్యాన యోగం యొక్క ఫలం ఏంటో కూడా చెప్పేశాడు కదా. సుఖం ఆత్యంతికం తత్తత్, ఇవన్నీ కూడా అవే కదా. బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం, ఇవన్నీ కూడా చెప్పేశాడు. యోగ ఫలం ఉపసంహృత్య. కాబట్టి యోగ ఫలాన్ని కూడా చెప్పేసిన తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తూ ఉపసంహృత్య పునః అంటే మరలా పునః అన్వారంభేణ యోగస్య కర్తవ్యత ఉచ్యతే. యోగస్య కర్తవ్యత ఉచ్యతే. కాబట్టి యోగం మీరు చెయ్యాలి అనేది మళ్ళీ చెప్తాడు. దానికి ఇంతవరకు చెప్పిన దాన్ని ఉపసంహరించాడు. అంటే తం విద్యా దుఃఖ సంయోగ వియోగ యోగ సంజ్ఞితం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది యోగ. దుఃఖ సంయోగ వియోగ యోగ. కానీ ఇది చెబుతూ అన్వారంభం అంటే ఏంటంటే ఒక విషయాన్ని ముగించి ఉపసంహరిత్య దానిని గురించి కొత్త విషయం ఏదో చెప్పడం. మళ్ళీ కొత్త విషయం చెప్పడం. ఏం చెప్తాడండి కొత్త విషయం? సెకండ్ లైన్, స నిశ్చయేన యోక్తవ్య యోగ అనిర్విణ్ణ చేతసః. సహ యోగ, వాడు ఆ యోగాన్ని నిశ్చయ జ్ఞానంతో తర్వాత అనిర్విణ్ణ చేతస, సంధి ఉంది ఆయన. యోగో నిర్విణ్ణ చేతస, యోగ అనిర్విణ్ణ చేతస. అంటే నిర్వేదం లేనటువంటి, విసుగు లేనటువంటి, నిరుత్సాహం లేనటువంటి దాంతో చక్కగా
యోక్తవ్య. యోక్తవ్య అంటే అభ్యసించాలి, అనుష్ఠించాలి అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో స్వామి చెప్పదలుచుకున్నది ఏంటంటే అవి రెండే పాయింట్స్. నిశ్చయేన అనిర్విణ చేతస, 2 పాయింట్స్. అయ్యా దీంతో నువ్వు యోక్తవ్య ఏమిటి? యోగ, యోగాన్ని నువ్వు అనుష్ఠించాలి. నిశ్చయేన అనిర్విణ చేతస యోగ యోక్తవ్య, అనుష్ఠించాలి అని అర్థం, అభ్యసించాలి అని అర్థం. కాబట్టి ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చాడు. మనం 20వ శ్లోకం మీరు చూస్తే ఒక్కసారి చూసుకోండి. ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా, యోగసేవయా యోగ అనుష్ఠానేన కదా, యోగసేవయా యోగ అనుష్ఠానేన ఎత్ర ఎక్కడైతే ఉపరమతే చిత్తం నిరుద్ధం. కాబట్టి చిత్తం మన మనసు ఏదైతే ఉందో అది నిరోధించబడి ఉపశాంతిని పొందిందో ఆత్మానం పశ్యన్, తర్వాత ఆత్మని తుష్యతి. ఆత్మానం అంటే అంతఃకరణం చేత, ఆత్మని పశ్య జ్ఞానవృత్తి చేత ఆత్మను దర్శించి ఆత్మయందు తృప్తి చెందడం అనేటువంటి దాన్ని మనకి 20లో చెప్పాడు. 21కి వచ్చేటప్పటికి ఇదంతా యోగమే. చూడండి, యోగ ఫలం. సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. కాబట్టి తత్సుఖం, ఆత్మసుఖం ఏదైతే ఉందో అది ఆత్యంతికం, బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం. అటువంటి దాంట్లో అయం యోగి చైతన్య రూపే స్థిత. కాబట్టి ఆత్మగానే తాను ఉన్నాడు. తస్మాత్ తత్వస్వరూపాత్ నచలతి. కాబట్టి తత్వత నచలతి కదా. కాబట్టి తత్వం నుంచి అతను ఎప్పుడు విడిపోడు, ఎప్పుడు పరమానంద స్వరూపంగానే ఉంటాడు. చెప్పేశాడు అంతా. ఇప్పుడు ఈరోజు మనం చూసింది యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. కాబట్టి దీనికన్నా మించినటువంటి లాభం మరొకటి ఈ ప్రపంచంలో లేదు, ఆత్మలాభం కన్నా కూడాను. యస్మిన్ స్థితే. కాబట్టి ఆత్మతత్వే స్థితః దుఃఖేన గురుణాపి మహతాపి నా విచాల్యతే. క్లియర్, వెరీ వెరీ క్లియర్. చెప్పేశాడంతా. ఎందుకు చెప్తున్నాను ఈ 3 శ్లోకాలంటే చెప్పేశాడు కదా యోగ ఫలం. క్లియర్గా అర్థమైపోయింది కదా నాయన. కాబట్టి మనం చేసినటువంటి ధ్యానం ఏమిటో, దీని యొక్క ఫలితం ఏంటో, ఈ ఫలాన్ని యోగారూఢుడు ఎట్లా అనుభవిస్తూ దివ్యంగా ప్రకాశిస్తూ ఉండాడో ఇదంతా మనకు తెలిసిపోయింది. కాబట్టి అది తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. క్లియర్. ఇప్పుడు కొత్తది ఏమిటంటే నిశ్చయేన అనిర్విణ చేతస సహ యోగ యోక్తవ్య. క్లియర్. కాబట్టి అనేకమైనటువంటి విశేషణాలతో చెప్పాడు ఇప్పటి వరకు. ఆత్మయందు ఎలా అయితే స్థిమితంగా ఉండాడో ఈ యోగం చెప్పబడింది. అదే దుఃఖ సంయోగ వియోగం. ఇది మనం అర్థం చేసుకున్నాం, దాన్ని తెలుసుకోమంటున్నాడు. తం విద్యాత్, ఇది విజానియాత్, ఇది బాగా చక్కగా తెలుసుకో. ముఖ్యంగా ఏంటంటే నాయన, దుఃఖానికి కారణం ఏంటి? ఈ దృశ్య ప్రపంచంతో మనకు ఉండేటువంటి సంబంధం. ప్రపంచం దుఃఖం కదా, అశాశ్వతం, దుఃఖాలయం. కాబట్టి దుఃఖ సంయోగ, ఆ దుర్భరమైనటువంటి దుఃఖంలో ఉండేటువంటి ఈ ప్రపంచంతో కలిసి ఉన్నాము చూసారా, వియోగం. అది ఉద్దేశం. దాని నుంచి విడిపడిపోవడమే యోగ సంజ్ఞితం. అది యోగం అనేటువంటి దానికి స్వామి ఇచ్చినటువంటి డెఫినిషను. కాబట్టి ఈ ఏదైతే దుర్భరమైనటువంటి దుఃఖమయమైనటువంటి దృశ్య ప్రపంచం ఉందో, ఈ నానాత్వ విశిష్ట ప్రపంచం ఏదైతే మనకు తెలుస్తూ ఉందో, దీని నుంచి విడిపోవడం అనేటువంటి దానికి యోగం కారణమవుతూ ఉంది. యోగం ద్వారా విడిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది వియోగం. క్లియర్. ఇది వియోగం. వియోగం నాకు తెలిసి నేనంటా, వియోగం ఏదైనా సరే అది దుఃఖమే కదా. మళ్ళీ చూడు, దుఃఖ వియోగం అది పక్కన పెట్టండి. వియోగం ఎక్కడైనా దుఃఖ వియోగమే, మన దుఃఖమే. వియోగం ఎక్కడున్నా దుఃఖమే. ఏదైనా సరే అది పితృవియోగం కావచ్చు, మాతృవియోగం కావచ్చు, భ్రాతృవియోగం కావచ్చు, సతి వియోగం కావచ్చు,
పతి వియోగం కావచ్చు, మిత్ర వియోగం కావచ్చు, ఏదైనా సరే ఎవరి నుంచి విడిపడిపోయినా దుఃఖం కలుగుతుంది. కాబట్టి వియోగంలో దుఃఖం ఉండడం అనేదే మనం చూచాం. ఈ దుఃఖం అనేటువంటిది రోగలక్షణం కాదా? దుఃఖం అనేది రోగలక్షణం. కాబట్టి విడిపోవడం అనేటువంటిది ఏదైనా దుఃఖమే. దుఃఖం అనేటువంటిది రోగలక్షణం, కానీ భగవంతుడు చెప్పేది యోగలక్షణం అని. అందువల్ల ఇది ఆ విధంగా మనం లక్షణం చెప్పుకుంటూ రావాల్సి వచ్చిన కారణం ఇదే. కాబట్టి విపరీత లక్షణం ఇది. ఏమిటి? విపరీత లక్షణం. కాబట్టి వియోగం అంతా జరుగుతూ ఉంది. ఇది విపరీత లక్షణం. విపరీత లక్షణం బాగుంది. తం విద్యాత్, దాన్ని నువ్వు తెలుసుకో. ఏమని? ఇది విపరీత లక్షణం కదా, విడిపడ్డం అనేటువంటిది. ఆ విడిపడడం ఏదైతే ఉందో తం విద్యాత్, నువ్వు తెలుసుకో. ఏమని? విద్యాత్ విజానీయాత్. కారణం యోగం ఏదైతే ఉందో దుఃఖం నుంచి నేను విడిపిస్తూ ఉంది కనుక. ప్లీజ్, యోగం దుఃఖం నుంచి విడిపిస్తుంది కనుక దుఃఖ సంయోగ వియోగ, దుఃఖం నుంచి నేను విడిపించేస్తా ఉంది. మహతాపి దుఃఖేన, ఎంత గొప్ప దుఃఖమన్నా కానీ దుఃఖం నుంచి నిన్ను విడిపిస్తూ ఉంది. దుఃఖం నుంచి నిన్ను విడిపించేది ఏది? జ్ఞానమే. ఏంటి? జ్ఞానమే కదా. జ్ఞానమే యోగం. ఇక్కడ అది యోగ సంజ్ఞితం. భగవద్గీత చిన్న విషయం కాదు, యోగ సంజ్ఞితం. దీన్ని యోగమని ఎందుకన్నాడు తెలుసా? ఆ దుఃఖం నుంచి నిన్ను విడిపిస్తూ ఉంది గనక. దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. కాబట్టి యోగం అనేటువంటి శబ్దం ఇక్కడ చిత్తవృత్తి నిరోధమని కాదు, జీవ బ్రహ్మైక్యమని కాదు, మరొకటి కాదు. ఇది కేవలం జ్ఞానం. యోగమేవ జ్ఞానం. కాబట్టి దుఃఖ సంయోగ వియోగం జరగాలంటే అజ్ఞానం నుండి విడిపడాలి. క్లియర్? అజ్ఞానం నుంచి విడిపడాలి కదా. కాబట్టి దుఃఖానికి హేతు ఏంటి? కారణం ఏంటి? తస్య హేతు అవిద్య. తస్య హేతు అవిద్య. కాబట్టి దీనికి కేవలం అజ్ఞానమే కారణము. ఒకవేళ అవిద్య పోతే, అవిద్య అభావాత్ దుఃఖ సంయోగ వియోగం ఏదైతే ఉందో అభావాత్. కాబట్టి దుఃఖ సంయోగం నుండి వియోగం ఏదైతే ఉందో అది లేదు అని అంటే, అది లేదంటే ఏం జరిగిపోయింది? అవిద్య అభావాత్, అజ్ఞానం లేకుండా పోయింది అని అర్థం. తం విద్యాత్ విజానీయాత్, అది నువ్వు తెలుసుకో. అది యోగ శబ్దార్థం. కాబట్టి అజ్ఞానం నుండి సంపూర్ణంగా విడిపించేది ఏదో దానిని ఇంతవరకు జ్ఞానమని మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో పరమాత్మ దృష్టిలో అది యోగం. యోగం అంటే ఆయన ఇచ్చే డెఫినిషన్ అది. కాబట్టి ఆ యోగం అనేటువంటిది జ్ఞానమే. జ్ఞానమేవ యోగ, యోగమేవ జ్ఞాన, అంతే, ఇంతేం లేదు. ప్లీజ్. కాబట్టి ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఒక స్టెప్ ముందుకు పోతే, తస్య హేతు అవిద్య అని ఎందుకన్నానంటే దానికి అజ్ఞానం కన్నా మరొక కారణం లేదని. ఈ సంయోగము వియోగం ఉంది కదా, చైతన్యానికి సంయోగం ఉందా ఆత్మకు? ఎందుకు లేదు? నైనా ఏకం అద్వితీయం, దట్స్ అ డిఫరెంట్ థింగ్. తనకన్నా అన్యంగా రెండో వస్తువు లేదు సంయోగానికి. ఉన్నదంతా ఆత్మే కదా నాయన. ఆత్మైవ సర్వం. ఆత్మయేవ సర్వం. నువ్వు చెప్పే పాయింటేలే, అంటే కొద్దిగా షార్ట్ కట్లో చెప్తున్నా. కాబట్టి ఆత్మే ఉన్నది ఒకటే. ఆత్మయేవ సర్వం, అది ఏకమేవ అద్వితీయం. యు ఆర్ రైట్. అది ఏకము, రెండవది లేదు. రెండవది ఎప్పుడైతే లేదో సంయోగానికి అవకాశం లేనే లేదని అర్థం. అందువల్ల తస్య హేతు అవిద్య. సంయోగానికి అవకాశమే లేనప్పుడు సంయోగం కలిగిందంటే ఏ విధంగా కలిగింది అని అంటే అజ్ఞానం వల్లనే కలిగి ఉండాలి, కానీ ఇంకొక విధంగా కలగడానికి అవకాశం లేదు. ఎందుకని? అజ్ఞానం ఏ పనైనా చేస్తుంది. అజ్ఞానం ఉండాలనే కానీ అది ఏ పైనైనా చేస్తుంది. ఎందుకని? రజ్జు సర్పవత్, మరీచిక, ఇవంతా ఉన్నాయి కదా. కాబట్టి త్రాడులో పామును చూసింది అదే మసక చీకటిలో. కాబట్టి అజ్ఞానం వల్లనే అక్కడ తాడుబడి ఉంటే నీకు పాములాగా తెలిసింది. రజ్జు సర్పవత్, మరీచిక.
కాబట్టి అదంటే చీకటి స్వామి చెప్పారు. వెలుగులో అంటే వెలుగులో నీకు ఎడారిలో చూసినప్పుడు అక్కడ నీకు ఎండమావి కనిపిస్తూ ఉంది. ఎండమావి అసలు అక్కడ లేనే లేదు, లేకపోయినా కూడా నీకు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.